కొంతమంది ఏంటంటే డైరెక్ట్ బ్రష్ చేయకుండా జస్ట్ మౌత్ వాష్ చేసి వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మంది నైట్ టైం మౌత్ వాష్ చేసేస్తారు బ్రష్ చేయకుండా. సో మౌత్ వాష్ అనేది బ్రషింగ్ అస్సలు రీప్లేస్మెంట్ అయితే కాదు. మౌత్ వాష్ అనేది ఎప్పుడైనా మీకు డెంటిస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే అడ్వైస్ చేస్తారు. రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో మౌత్ వాష్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మీకు డెంటిస్ట్ అడ్వైస్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయి, లేదంటే పెరిడాంటల్ డిసీజ్ ఉంది, అలాంటి సమయాల్లో డెంటిస్ట్ అడ్వైస్ చేస్తారు. ఆ అడ్వైస్ చేసిన పీరియడ్ వరకు వాడాలి, ఆ తర్వాత స్టాప్ చేసేయాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే బ్యాడ్ బ్రెత్ వస్తుంది అని చెప్పి మౌత్ వాష్ యూస్ చేస్తూ ఉంటారు. సో బ్యాడ్ బ్రెత్ అనేది ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యావిటీస్ లో ఫుడ్ ఎక్కువ రోజులు ఇరుక్కుపోవడం వల్ల స్మెల్ వస్తుంది. హైజీన్ సరిగ్గా లేకపోతే టార్టర్ వల్ల, డిపాజిట్స్ వల్ల స్మెల్ వస్తుంది. టంగ్ స్క్రేపింగ్ చేయరు కదా, దాని వల్ల స్మెల్ వస్తుంది. అండ్ గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బర్బ్స్ అవి కూడా ఎక్కువ వస్తాయి అనమాట. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది. సో మనం మౌత్ వాష్ తోటి మాస్క్ చేసేస్తే అండర్లైన్ కాజ్ తెలియదు. సో మౌత్ వాష్ అనేది ఎప్పుడైతే డాక్టర్ అడ్వైస్ చేస్తారో అప్పుడే యూస్ చేయాల్సి ఉంటుంది.